హాయ్ గాయ్స్, అందరు ఎట్లున్నారు? అందరూ మంచిగా ఉన్నారా? నేను మంచిగా ఉన్నా. సో మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. సో నేను లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కదా, పిల్లోనీరు భాజీ అంటారని ఈ ఆకుని. సో ఇవాళ మనం ఈ పిల్లోనీరు భాజీ అనేది ఎలా చేయాలి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. సో మంచిగా చూడండి. సో ఈ పిల్లోనీరు భాజీ తినడం వల్ల చాలా అంటే చాలా ప్రయోగాలు అంటే ఉపయోగాలు ఉన్నాయి అన్నమాట. సో ఇప్పుడు లేడీస్కి కొంచెం గర్భసంచి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ రాకుండా ఉండడానికి వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్రెగ్నెన్సీ రాకుండా ఉంటాయి కదా కొంతమందికి. సో వాటికి చాలా హెల్ప్ అవుతుంది. ఇది ఎండోమెట్రియం కూడా ఇప్పుడు తక్కువ ఉంటుంది కొంతమందికి, థిక్నెస్ అనేది. సో వాటికి కూడా చాలా ఉపయోగపడుతుంది. తక్కువ ఇంక్రీజ్ అవుతుంది మనకి ఈ భాజీ తినడం వల్ల. సో నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను. దీన్ని తెలుగులో ఏమంటారని ఒక్కరు కూడా కామెంట్ చేయలేదు నాకు. సో నాకు తెలుగులో దీన్ని ఏం పేరు అంటారో నాకు తెలీదు. సో ఇది మా లాంగ్వేజ్లో అయితే పిల్లోనీరు భాజీ అంటారు. సో మీ అందరికీ నేను ఈ పిల్లోనీరు భాజీ అనేది ఎలా చేయాలి, అసలు ఎందుకు ఇది తినాలి అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తున్నాను. ఏంటంటే ఇది ఎవరైనా తినొచ్చు, బాయ్స్ అయినా సరే గర్ల్స్ అయినా సరే ఎవరైనా తినొచ్చు, జెంట్స్ అయినా అండ్ లేడీస్ అయినా ఇద్దరికి మంచిగా యూజ్ అవుతుందన్నమాట. సో తోటకూర, పాలకూర అన్నీ ఎలానో ఇది కూడా అంతే అనమాట, పిల్లోనీరు భాజీ అనేది. సో ఇది ఎక్కడ మనకి దొరకదు, సిటీలో అయితే అస్సలే దొరకదు. ఇది విలేజెస్లోనే దొరుకుతుంది. ఆ విలేజెస్లో కూడా ఎక్కడో కొన్ని ప్లేసెస్లోనే దొరుకుతుంది. ఇది ఎక్కువ మట్టుకు పెట్టరు చాలామంది. బట్ మన తాతల వాళ్ళు, మన నానమ్మ వాళ్ళు బాగా తినేవాళ్ళంట ఈ పిల్లోనీరు భాజీ అనేది. సో సో మన రీసెంట్గా మా ఊరికి వెళ్ళినప్పుడు కూడా నేను మా నాన్నమ్మని అడిగిన అనమాట. సో పిల్లోనీరు భాజీ మీరు తింటుండేనా అంటే చాలా అసలు చాలా ఫ్రీక్వెంట్గా, అంటే ఎప్పుడు అంటే అప్పుడు తింటుండే అంట ఈ పిల్లోనీరు భాజీ అనేది. సో అప్పుడు వాళ్ళు అంత తింటుండే కాబట్టి వాళ్ళంతా హెల్తీగా స్ట్రాంగ్గా ఉన్నారనమాట. సో దీని యూజ్ అనమాట. సో మీ అందరికీ నేను ఒకటే చెప్తున్నాను ఏంటంటే, సో ఇది తినండి. ఇప్పుడు ఎక్కడైనా దొరికినా కానీ సో తినండి, ఎందుకంటే తింటే చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు అసలుకి ఫర్టిలిటీ రేట్ అనేది చాలా తగ్గిపోయిందనమాట. సో బయట ఇప్పుడు సిటీలో ఉన్న వాళ్ళకైతే అసలు ఆకుకూరలు చాలా తక్కువ తినడం, అసలు చాలా తక్కువ తింటున్నారు. బట్ తినండి, ఆ తోటకూర, పాలకూర ఎలానో ఈ పిల్లోనీరు భాజీ అనేది అలా అనమాట. సో అది ఒక 50% అంటే ఇది 100% మనకి చాలా యూజ్ అవుతుంది. సో మెంటల్ స్ట్రెస్ కూడా తగ్గుతుంది. అండ్ ఈ పిల్లోనీరు భాజీ వల్ల మనకి ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయో అవన్నీ క్లియర్ అవుతాయి. సో మా పెద్దవాళ్ళు చెప్పిన సంగతే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వీడియోలో అనేది. సో నేను కొత్తగా చెప్పేది ఏం లేదు, వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకున్న విషయం మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇది చాలా మంచిదండి. ఎలా చేయాలో ప్రాసెస్ చాలా సింపుల్ ప్రాసెస్. ఇందులో తాలింపులు వేయడాలు అది ఇది అసలు ఏమీ ఉండదు. చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్. దీన్ని మంచిగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని నీట్గా, అసలు ఇంత కూడా కొంచెం చెత్త కూడా లేకుండా వాష్ చేసుకోవాలి. ఇది ఎలా ఉంటుందంటే చెట్టు ఊర్లలో పెంచుతారు అనమాట. కొంతమంది పెంచుతారు ఊళ్ళలో పొలాల్లో. ఇట్లా వేర్లు ఉంటాయి అంటారు కదా. సో దాంతో మనం ఇట్లా పీకి ఆకులు పీకి తీసుకోవాలన్నమాట. సో అలా ఉంటుంది. చెట్టు చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈ తోటకూర, పాలకూర టైప్లో అయితే అస్సలు ఉండదు. సో చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా ఎక్దమ్ ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే రొట్టెలు తింటున్నారో, రొట్టెలు కానీ చపాతీ పైన కూడా బాగానే ఉంటుంది. రొట్టెల మీద అయితే అసలు వేరే లెవెల్ ఉంటుంది. కావాలంటే ట్రై చేయండి. ఇది ఎక్కడైనా దొరికితే మాత్రం కంపల్సరీ తీసుకొని తినండి. చాలా మంచిది హెల్త్కి అయితే. సో ప్రాసెస్లో చూద్దాము. ఫస్ట్ ఈ ఆకుల్ని మంచిగా నీట్గా వాష్ చేసుకొని ఏం చేయాలో నెక్స్ట్ నేను వీడియోలో చెప్తాను. సో గైస్, మనం ఇలా నీట్గా వాష్ చేసుకోవాలన్నమాట. చెత్త ఏది లేకుండా నీట్గా, అసలు ఏ చెత్త కనిపించకుండా కొంచెం నీట్గా 2-3 టైమ్స్ వాష్ చేసుకొని పర్వాలేదు. కొంచెం నీట్గా ఉంటే ఏది చెత్త అంటే కొన్నిసార్లు మనం బయట నుంచి తెచ్చాం కదా, పొలం నుంచి తెచ్చినాయి అనమాట. సో కొంచెం మట్టి అలా ఉంటాయి అనమాట. సో అందుకని నీట్గా ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. సో వాష్ చేసుకున్నాక ఈ ఆకులు అనేవి కనిపిస్తున్నాయి కదా, ఎంత పెద్దగా ఉన్నాయి కదా. సో ఇవి అసలు ఉడకదు అనమాట. అసలు తొందరగా ఉడకదు. ఇది నార్మల్గా వేరే ఆకుల్లాగా అయితే అస్సలు కాదు. తోటకూర, పాలకూరలో ఎంత ఫాస్ట్గా ఉడుకుతుందో కర్రీ, కానీ ఇది అస్సలు ఉడకదు, చాలా టైం పడుతుంది ఉడకడానికి. సో అందుకని మనం ఏం చేయాలంటే ఈ ఆకులు ఉన్నాయి కదా, అవి చిన్న కట్ చేసుకుంటే కొంచెం ఫాస్ట్గా ఉడుకుతుంది అనమాట. కొంచెం చిన్న కట్ చేసుకొని పెట్టుకొని దాంట్లో కొంచెం వాటర్ పోసి మనం జస్ట్ బాయిల్ చేయాలన్నమాట. అంతే, దగ్గరకు వచ్చేదాకా బాయిల్ చేసి కొంచెం సాల్ట్ వేసుకోండి. ఇందులో పసుపు కానీ ఏవి వేసుకోవాల్సిన అవసరం ఉండదు. అవి అలానే తింటారు అనమాట. ఓన్లీ సాల్ట్ ఇంకా ఇది
ఈ ఆకులు ఎండు మిరపకాయలు అనమాట. సో మా భాషలో అయితే సుకే మర్చా అంటారు. సో తెలుగులో మీరు ఎండు మిరపకాయలు అంటారు కదా. సో అది ఎందుకంటే కొంచెం కారంగా ఉండడానికి, మరీ చప్పగా తినలేం కదా. సో దట్స్ ద రీజన్ అనమాట. సో అందుకని కొంచెం ఎండు మిరపకాయలు వేసుకొని మీ కారానికి తగ్గట్టు. సో నేను చూపిస్తాను. ఫస్ట్ అయితే వాష్ చేసుకొని పక్కన ఈ వాటర్ తీసేసి మీరు చూపిస్తాను. నెక్స్ట్ నేను వాష్ చేసుకున్నాను నీట్గా 2-3 టైమ్స్ వాష్ చేసుకొని వాటర్ అనేది పోసుకున్నాను. వాటర్ ఏంటంటే వాటర్ కొంచెం ఎక్కువనే వేసుకోండి, ఎందుకంటే ఇది ఎక్కువ టైం పడుతుంది కదా ఉడకడానికి. చాలా టైం పడుతుంది అనమాట. ఈ ఆకులు అనేది పొడుగ్గా ఉండే మీరు గమనించారా అసలు ఆకులు ఎలా ఉంటాయి? పెద్ద పెద్దగా ఉంటాయి దీని ఆకులు. సో ఇది కొంచెం టైం పడుతుంది బాయిల్ అవ్వడానికి, మంచిగా దగ్గరికి రావడానికి. సో అందుకని కొంచెం ఆయిల్ బాగానే వేసుకోండి. ఎండుమిరపకాయలు కొన్ని వేసుకోండి, ఎట్లా అంటే మీ కారంకి తగ్గట్టు వేసుకోండి కొంచెము. అండ్ సాల్ట్ అయితే చాలా తక్కువ వేసుకోండి, ఎందుకంటే ఇది మీరు కొంచెం సాల్ట్ ఎక్కువ వేసినా క్వాంటిటీ చూస్తే ఇలా ఉంది, బట్ మొత్తం ఉడికి ఇంతే అవుతుంది కాబట్టి సాల్ట్ కొంచెం తక్కువ వేసుకోండి. సో ఒకవేళ సరిపడకపోయినా తర్వాత వేసుకోవచ్చు తినేటప్పుడు. సో నా సజెషన్ ఏంటంటే సాల్ట్ ఎక్కువైతే వేసుకోకండి. ఇది క్వాంటిటీ ఎక్కువ కనిపిస్తుందని చెప్పి ఎక్కువ పోసుకుంటే మళ్ళీ మొత్తం సాల్ట్ ఉప్పు అయిపోతుంది, అస్సలు తినలేము. ఇది కారము ఉప్పు కొంచెం చూసి వేసుకోండి. సో ఇప్పుడు నేను వాటర్ పోసుకున్నాను కదా, దీనికి కొంచెం ఎండుమిరపకాయలు వేసుకుంటాను. ఇది ఏంటంటే ఇది పచ్చిమిరపకాయలు అసలు వేసుకోరు దీంట్లో, ఓన్లీ ఎండుమిరపకాయలు కొంచెం ఉప్పు అంతే. అది వేసి కొంచెం ఇది ఉడకబెట్టి ఉత్తిగానే తింటారనమాట. దీన్ని ఇట్లా బాయిల్ చేసుకొని అది దగ్గరకు వచ్చేదాని తర్వాత రొట్టెలు వేసుకొని తింటారనమాట. అది అలానే తినాలి యాక్చువల్గా అది. సో కొంతమంది తాలింపు అవి వేసుకొని అంటే అది మొత్తం చేదైపోతుంది, కొన్ని కూరలు చేదైపోతాయి. సో అలాంటి ప్రయోగాలు ఏం చేయకండి. సో నేను చెప్పినట్టు కొంచెం ఎండుమిరపకాయలు అండ్ కొంచెం సాల్ట్ అంతే వేసి ఇంకో ఉడకబెట్టండి మంచిగా దగ్గర అయ్యేంత వరకు. ఇంకా అంతే అండి, దగ్గర అయ్యేంత వరకు ఉడకబెట్టి తర్వాత రొట్టెల మీద కానీ చపాతీ మీద కానీ తినండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మీరు మళ్ళీ అడుగుతారు ఎంత బాగుంది సుష్మా గారు మీరు చేసిన వంట, టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది అని చెప్పి మీరే నాకు కామెంట్ చేస్తారు. సో నెక్స్ట్ ఏంటంటే ఇది నేను స్టవ్ మీద పెడుతున్నాను, బాయిల్ చేస్తున్నాను. సో గైస్ చూస్తున్నారు కదా, నేను స్టవ్ మీద పెట్టేశాను వాటర్ వేసి. సో ఎండుమిరపకాయలు కూడా ఒక 2 వేసుకున్నాను, 2-3 వేసుకున్నాను అనమాట, చిన్నవి అనమాట. సాల్ట్ కూడా లిటిల్ బిట్టే వేసుకున్నాను, ఎక్కువ ఏం వేసుకోలేదు. ఇది బాయిల్ అయితే లిడ్ క్లోజ్ చేసి బాయిల్ చేద్దాము. ఒక 10-15 మినిట్స్ పడుతుంది మంచిగా బాయిల్ అవ్వడానికి. హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి, బట్ మధ్యలో చూస్తూ ఉండండి, లేకపోతే కింద అంతా అంటుకుంటుంది. సో నెక్స్ట్ చూద్దాము. సో గైస్ మనం వాటర్ చాలా పోసాం కదా, సో చూడండి ఎంత మంచిగా దగ్గరికి ఉడికిందో. అంటే హై ఫ్లేమ్లోనే ఉడకబెట్టాలన్నమాట. సో ఇంకా కొంచెం వాటర్ ఉంది, ఇంకా వాటర్ అంతా ఇంకాలన్నమాట, ఇంకా బాయిల్ అవ్వాలి కొంచెం సేపు. సో బాయిల్ అయిపోతే అయిపోయినట్టే, అంతే అండి, అంతే. మనం సర్వ్ చేసుకొని తినడం అంతే. ఇది చాలా మంచి యూస్ ఉంటుంది, మర్చిపోకుండా తినండి. ఇది అట్లీస్ట్ నెలకొక్కసారైనా తినండి. అంటే ఇక్కడ సిటీలో దొరకదు కాబట్టి ఎప్పుడైనా విలేజ్కి వెళ్ళినప్పుడు ఎక్కడైనా దొరికితే మాత్రం తీసుకొని స్టోర్ చేసుకొని తినండి. చాలా మంచిది, అసలు వారానికి 2 సార్లు తిన్నా మంచిదే హెల్త్కి. సో ఇంతే అండి, ఇది కొంచెం ఇంకొక 5 మినిట్స్ అయితే దగ్గరికి పడుతుంది. దగ్గరికి అయ్యాక సర్వ్ చేసుకొని తినండి. మీరు ఒకవేళ మీ దగ్గర రోటీ ఉంటే రోటీ తినండి, లేకపోతే చపాతీ పైన తినండి. రైస్ పైన అయితే తినలేము, ఇది తినొచ్చులే, బట్ రోటీ పైన ఇంకా చపాతీ పైన బాగుంటుంది. సో రైస్ పైన అంత అనిపించదు. సో దీంట్లో కొంతమంది పప్పులు వేసి అది వేసుకొని చేద్దాం అనుకుంటారు, బట్ అది టేస్ట్ బాగుండదు. ఇలాగే తినాలి అసలు ఈ ఆకుని, దీని పిలోని భాజీ అనేది. సో ఇలాగే వండుకొని తినండి. సో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సో గాయస్ మన పిల్లల భాజీ అనేది రెడీ అయిపోయింది, ఇంతే. సో చాలా సింపుల్ కదా, సో మీరు కూడా ట్రై చేస్తారు కదా. సో థ్యాంక్ యూ గాయస్ ఫర్ వాచింగ్ మై వీడియో.